Thank you so much. And welcome to Reykjavik. థ్యాంక్ యూ. వావ్, హార్బర్ వ్యూ అయితే అసలు అదిరిపోయింది. యూజువల్లీ ఏ కంట్రీకి వెళ్ళినా మార్నింగ్ కాఫీ పడకపోతే మనకి ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. వావ్, ఇక్కడ చూసారా ఇంట్రెస్టింగ్ గా గాడ్ వినాయక మోరల్ కూడా ఉంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు ఐస్లాండ్. ఈ ప్లేస్ అయితే వెరీ ఎక్సైటింగ్ గా ఉంది. వాల్కెనో, ప్యూర్ వాటర్, లో పాపులేషన్, చాలా స్టోరీస్ ఉన్నాయి. అండ్ ఈ రోజు మన వీడియోలో ఎక్సైటింగ్ గా క్యాపిటల్ సిటీ రేక్యవిక్ సరౌండింగ్ ప్లేస్ అని కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నాకు బ్యాక్ సైడ్ ఒక స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కదా, అదైతే అన్నోన్ బ్యూరోక్రాట్ అంట. హాఫ్ అంతా కూడా స్టోన్ ఉంది, కింద సూట్ కేసు పట్టుకొని సూట్ వేసుకుని ఉన్నారన్నమాట. సో ఫొటోస్ చాలా మంది తీసుకుంటున్నారు. క్యాపిటల్ సిటీ రేక్యావిక్ లో చాలా వాకింగ్ టూర్స్ కూడా ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్ ఉండి ప్లేస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అలాంటి టూర్స్ కూడా తీసుకోవచ్చు. నాకు బ్యాక్ సైడ్ ఇప్పుడే ఒకటి జరుగుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాయి. అదంతా కూడా కైండ్ ఆఫ్ ఐలాండ్ కదా. నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అసలు ప్రెట్టి క్లీన్ ఉందన్నమాట. అసలు ఎయిర్ కూడా ఫ్రెష్ అనిపిస్తుంది. లండన్ బయటకు వెళ్తే కొంచెం వింటర్ టైంలో ఫ్రెష్ బ్రీజ్ వస్తుంది కదా, ఆ టైప్లో అనిపిస్తుంది. ఈవెన్ దో సిటీలో ఉన్నా సరే ఇక్కడ ఆల్మోస్ట్ అలానే ఉందన్నమాట. నేనైతే సమ్మర్ టైంలో వచ్చాను, బట్ స్టిల్ కొంచెం కోల్డే ఉంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ వెదర్ అయితే వెరీ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. మార్నింగ్ కాఫీ పడకపోతే మనకి ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. సో ఇదైతే కొంచెం యూనిక్ గా ఉంది. ఒక కాఫీ తీసుకోవడానికి వచ్చాను అనమాట. అండ్ చూసారు కదా లోపలైతే సెటప్ ఇలా ఉంది. ఒక లాటే తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Turn right to Reykjavik, Iceland, and enjoy your stay here with us. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈమె పేరైతే సార్ అన్నమాట. నాకు లోకల్ రికమెండేషన్స్ అండ్ ప్లేస్ అన్ని కూడా ఎక్కడికి వెళ్ళాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సారా. థ్యాంక్ యూ. Thank you so much. And welcome to Reykjavik. థ్యాంక్ యూ. ఇక్కడ చూసారా వీళ్ళందరూ కూడా మార్నింగే మంచిగా కూర్చొని ఆపోజిట్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం అయితే సిటీ సెంటర్ దగ్గర ఒక పాండ్ దగ్గర ఉన్నాం. ఈ పాండ్ బ్యూటీ ఏంటంటే వింటర్ లో కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోద్దంట. అండ్ చాలా మంది యాక్టివిటీస్ కూడా చేస్తారంట. ఐస్ స్కేటింగ్ అని ఇలాంటి చిన్న యాక్టివిటీస్ అని కూడా ఈ పాండ్ మీద చేస్తారంట. ఈ పాండ్ కి బ్యాక్ సైడ్ ఐస్లాండ్ యూనివర్సిటీ ఉంటుందంట. అండ్ టిప్ ఆఫ్ ది డే ఏంటంటే మీకు కాఫీ అండ్ ఫుడ్ కొంచెం లో ప్రైజెస్ కి కావాలంటే అక్కడ యూనివర్సిటీ కిందనే ఒక క్యాఫ్టీరియా టైప్ లో ఉంటది. అక్కడ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఐస్లాండ్ లో ఓన్లీ చీపెస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ అంట. మిగతావన్నీ కూడా వెరీ ఎక్స్పెన్సివ్. బాటిల్ వాటర్ కొనడం కూడా చాలా వేస్ట్ అని చెప్తున్నారు లోకల్స్. ఎందుకంటే ట్యాప్ వాటరే జస్ట్ బాటిల్ లో పెట్టి అమ్ముతారంట. ఐస్లాండ్ లో దొరికే వాటర్ అయితే ప్యూరెస్ట్ ఇన్ ద వరల్డ్ అంట. సో మీరు బాటిల్స్ కొనుక్కున్నా వేస్టే. ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీగా వాటర్ కావాలంటే ఇస్తారంట. అదంతా కూడా ఓల్డ్ టౌన్ అంట. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బిల్డింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయంట. దాని పక్కనే ఐస్లాండ్ మ్యూజియం కూడా ఉంది. క్యాపిటల్ సిటీలో ఓల్డెస్ట్ బిల్డింగ్ అంట. 1762 లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ ఓల్డ్ బిల్డింగ్ కి ఆపోజిటే ఆ టైప్ ఆఫ్ స్టీల్ తో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ 1800s లో ఉండేవంట. దీని అయితే ఇప్పుడు స్ట్రిప్ అవుట్ చేసి కైండ్ ఆఫ్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు దాన్ని. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మనం అయితే వెరీ ఓల్డెస్ట్ స్ట్రీట్స్ లోకి వెళ్తాం. చాలా పూర్ పీపుల్ అందరూ కూడా ఈ ఏరియాలో ఉండేవారంట. ఈ ఓల్డ్ టైమ్స్ లో కైండ్ ఆఫ్ పూర్ స్లమ్ ఏరియా అంట. బట్ ఇప్పుడైతే వెరీ పాష్ ఏరియాలా అనిపిస్తుంది. అండ్ కలర్స్ కూడా బాగున్నాయి, మంచిగా డెకరేట్ చేశారు. సో ఇక్కడ స్టీల్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టీల్ బిల్డింగ్స్ మొత్తం అంతా కూడా సరౌండింగ్ అంతా కూడా స్టీల్ యూస్ చేస్తారు. బేస్ మటుకు కైండ్ ఆఫ్ వుడ్ యూస్ చేస్తారు అనమాట. అంటే వింటర్ టైమ్స్లో కొంచెం హీట్ ప్రిజర్వ్ చేయడానికి అలా యూస్ చేస్తారంట. సో నేనైతే సిటీలో ఈ లోకల్ ప్లేస్ అని కూడా వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేస్తాను. అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట. ఆ బిల్డింగ్స్ కానీ అసలు ఇక్కడ హిస్టరీ కానీ నేచర్ కానీ అసలు పిచ్చిగా నచ్చిందనే చెప్పాలి నాకైతే. ఐస్లాండ్ లో వెదర్ అయితే చాలా చల్లగా ఉంటుంది అనమాట. మనం మోర్ దెన్ 2-3 డేస్ ఎక్స్ట్రా ఉంటే వూల్ స్వెటర్స్ అయితే రికమెండ్ చేస్తున్నారు. అండ్ జనరల్ గా కొత్త కొనాలంటే $200 నుంచి $500 వరకు ఉండొచ్చు. ఐస్లాండ్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ షాప్స్ కూడా ఉంటాయంట. అండ్ అవి కూడా చాలా బాగుంటాయంట. వెరీ రీజనబుల్ ప్రైస్ కే ఉంటాయి. నేను ఇప్పుడు ఒక లోకల్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు రికమెండ్ చేశారు డెఫినెట్ గా తీసుకోవాలేసి. జస్ట్ సిటీలో ఒక 5 minutes నడిచాను. మన ఇండియన్ కర్రీ హౌస్ అంట. నాకు వీలైతే ట్రై చేస్తాను మేబీ లేటర్. సో ఇప్పుడు నేను నడుస్తున్న ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా. అండ్ లోకల్ పీపుల్ అందరూ కూడా ఈ టైప్ ఆఫ్ ఏరియాస్ లోనే ఉంటారంట. రేక్యావిక్ లో ఓల్డెస్ట్ సమాధులు అంటాం కదా, ఆ ఏరియా ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు. అండ్ ఆపోజిట్ కనిపిస్తారు కదా, అది ఫాదర్ ఆఫ్ ఐస్లాండ్ అని పిలుస్తారు, మ్యాగ్నస్. అండ్ రైట్ సైడ్ అయితే ఒక హోటల్ ఉంది కదా, ఫ్యాన్సీ హోటల్ మాట. అది వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని సమాధులు అని చెప్పాను కదా ఇంతకు ముందు, కొన్ని బాడీస్ దొరికితే వాళ్ళకి DNA చేశారంట. ఇంట్రెస్టింగ్ గా చాలా రూట్స్
అన్ని కూడా ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ఇక్కడ నుంచి ఉన్నాయంట. అండ్ మెజారిటీ 40% ఆఫ్ ది DNA ఐర్లాండ్ తో మ్యాచ్ అయిందంట. సో ఐర్లాండ్ పీపుల్ అయితే వైకింగ్స్ రాకముందు వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా మంది సెటిల్ అయ్యారనే చెప్పుకోవచ్చు. వైకింగ్స్ రూట్స్ తో పాటు వీళ్ళకి 40% ఐరిష్ రూట్స్ కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొంచెం హార్బర్ ఏరియా వైపు వెళ్తున్నాను అనమాట. చూద్దాం అటువైపు కూడా ఎలా ఉంటుందో. ఇక్కడ కూడా చిన్న చిన్న గ్రాఫిటీ టైప్ లో ఉన్నాయి. వావ్, ఇక్కడ చూసారా ఇంట్రెస్టింగ్ గా గాడ్ వినాయక మోరల్ కూడా ఉంది. మంచిగా పెయింట్ చేశారు. అసలు సిటీలో ఈ కైండ్ ఆఫ్ మోరల్స్ వెరీ కామన్ అంట. అండ్ సమ్ టైమ్స్ గవర్నమెంట్ ఈ మోరల్స్ కి స్పాన్సర్ చేస్తారంట. అండ్ ఆల్సో కొంతమంది ఓవర్ గ్రౌండ్ గ్రాఫిటీ ఆర్టిస్టులు ఉంటారు కదా, ఓవర్ నైట్ వచ్చి పెయింట్ చేస్తారు. ఆపోజిట్ కనిపిస్తుంది అయితే మదర్ నేచర్ ని రిప్రజెంట్ చేసి ఒక మౌంటైన్ హ్యాండ్ ఇలా ఫిస్ట్ చేసినట్టు ఉంది. అసలు మస్తు అనిపిస్తుంది. మనం సిటీలో వాక్ చేస్తున్నప్పుడు ఇలాంటి బిల్డింగ్స్ అండ్ మోరల్స్ చాలా ఎక్కువ ఉంటాయంట. ప్రస్తుతానికి అయితే ఓల్డ్ హార్బర్ దగ్గరికి వచ్చాము. కనిపిస్తాయి కదా చాలా షిప్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ పాత్ కనిపిస్తుంది కదా, ఇటువైపు నుంచి స్ట్రైట్ గా వెళ్తే న్యూ హార్బర్ కి అయితే వెళ్ళిపోవచ్చు అంట. ఇక్కడ లోకల్స్ అయితే వెరీ క్యూరియస్ ఉంటారంట. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఐస్లాండిక్ లాంగ్వేజ్ తో పాటు ఇంగ్లీష్ కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. మనం ఏదైనా అడిగితే అసలు ఇంట్రెస్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మీరు ఏదైనా తెలుసుకోవాలంటే హెజిటేట్ చేయనవసరం లేదు, వాళ్ళు అప్రోచ్ అయ్యి మనం మంచిగా క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. వావ్, హార్బర్ వ్యూ అయితే అసలు అదిరిపోయింది. మంచిగా సన్లైట్ వస్తుంది ఈ రోజు అయితే. అండ్ హార్బర్ కి ఆపోజిట్ ఇవన్నీ కూడా ఉంటాయి. స్పెషల్ టూర్స్ అనేసి ఉన్నాయి కదా, వేల్ వాచింగ్ టూర్స్ అనేసి. మనకి ఇంట్రెస్ట్ బట్టి ఇవి సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. లోకల్స్ అయితే డెఫినెట్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనేసి రికమెండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఐస్లాండ్ కి ఆర్మీ గానీ నేవీ గానీ ఇలాంటివి ఏమీ లేవు. ఆపోజిట్ వాటి కనిపిస్తుంది కదా కోస్ట్ గార్డ్ అనేసి, అది కూడా లోకల్ పీపుల్ వాలంటీర్స్ రన్ చేస్తారంట. లోకల్ దొరికే ఫిషెస్ అన్ని సేవ్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారంట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఐస్లాండ్ లో చాలా ఉన్నాయి. హార్బర్ కి ఆపోజిట్ ఇలాంటి రెస్టారెంట్స్ ఉంటాయంట. అండ్ లోకల్ పీపుల్ అయితే ఎక్కువ ఫిష్ అండ్ ల్యామ్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఆల్సో కొంచెం రీజనబుల్ అండ్ ఫ్రెష్ గా మనకి ఏమైనా కావాలంటే ఫిష్ ఆఫ్ ది డే గానీ క్యాచ్ ఆఫ్ ది డే గానీ మనం మెన్యూలో తీసుకుంటే డెఫినెట్ గా రీజనబుల్ ప్రైస్ కే బెస్ట్ కూడా ఉంటాయంట. ఇక్కడ నైబర్హుడ్ లో జస్ట్ వాక్ చేస్తాను అనమాట. ల్యాంబో మరి ఫిష్ తెలీదు, మసాలా స్మెల్స్ అయితే తగులుతున్నాయి. నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఓల్డ్ హార్బర్ బిల్డింగ్ అంట. అండ్ ఇక్కడ నుంచే స్ట్రీట్ నెంబర్స్ కూడా స్టార్ట్ అయ్యంట. ఓల్డ్ రేక్యావిక్ లో హార్బర్ ఏరియాలో రేక్యావిక్ లో ఫస్ట్ స్టార్ట్ అయిన స్ట్రీట్ నెంబర్ అంట అది. ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా. ఈ ఏరియాలో అయితే మోస్ట్లీ రెస్టారెంట్స్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంతకు ముందు చూపించాను కదా టుక్ టుక్ టూర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అసలు లోకల్ రేక్యావిక్ లో టూర్స్ కూడా ఉన్నాయన్నమాట, కైండ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇక్కడ రెస్టారెంట్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. అక్కడ లైట్ హ్యాంగింగ్ లైట్ కనిపిస్తుంది కదా, కాడ్ అంట, రియల్ ఫిష్. దాన్ని లోపలంతా తీసేసి కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ లైట్ కింద క్రియేట్ చేశారు. మస్తు ఉంది. వావ్, మన ట్రెడిషనల్ ఫుడ్ అయితే వచ్చింది. ఫిష్ ప్లొకారీ అంట, పొటాటో కార్డ్ మిక్స్ చేసి చేస్తారంట. ఇదైతే బ్రెడ్ అండ్ బటర్ కూడా ఇచ్చారు. ఇదైతే ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్. టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో. నాట్ బ్యాడ్. ఇక్కడ వెదర్ అయితే కొంచెం అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. జనరల్ గా కోల్డ్ ప్లేస్ లో ఏంటంటే లేయర్డ్ క్లోతింగ్ వేసుకోవాలన్నమాట. అంటే లోపల మల్టిపుల్ లేయర్స్ వేసుకుంటే కొంచెం కోల్డ్ కి ప్రొటెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో వాకింగ్ కూడా చాలా ఉంటుంది. అండ్ కంఫర్టబుల్ హైకింగ్ షూ అయితే డెఫినెట్ గా తెచ్చుకోవాలి. నేను ఓన్లీ సిటీ టూర్ చేస్తాను కాబట్టి ఈ రోజు నార్మల్ షూ వేసుకున్నాను. ఇక్కడ కరెన్సీ అయితే ఐస్లాండిక్ క్రోనా యూజ్ చేస్తారు. నేనైతే ఐస్లాండ్ స్టార్ట్ అవ్వక ముందే యూకే లో పోస్ట్ ఆఫీస్ లో కొంచెం కరెన్సీ తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ గా కొంచెం పౌండ్స్ కూడా క్యారీ చేశాను అనమాట. కొన్ని షాప్స్ లో ఐస్లాండిక్ క్రోనాతో పాటు పౌండ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఎక్స్చేంజ్ రేట్ కొంచెం వేరీ అవుతుంటది, అప్ అండ్ డౌన్ అవుతాయి కాబట్టి. బట్ డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తాను అనమాట. ఆపోజిట్ ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే సిటీలో వెరీ ఫేమస్ హాట్ డాగ్ ప్లేస్. అండ్ వీళ్ళైతే ల్యాంబ్ యూజ్ చేస్తారంట. అండ్ లోకల్ వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారంట. అండ్ వెరీ ఫేమస్ అనమాట. మీరు ఐస్లాండ్ క్యాపిటల్ సిటీ విజిట్ చేస్తే డెఫినెట్ గా ట్రై చేయండి. హార్బర్ దగ్గర ఒక ఫుడ్ హాల్ ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఒక హాట్ డాగ్ ది చూపించారు కదా, అదే ఏరియాలో వేరే ఫుడ్ హాల్ కూడా ఉందన్నమాట. అక్కడైతే ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా బాగుంటాయంట. జనరల్ గా డ్రింక్ చేసే వాళ్ళకి పాయింట్ ఆఫ్ బీర్ ఏమైనా కొనుక్కోవాలంటే ఎయిదర్ ఎయిర్పోర్ట్ లో కొనుక్కోండి, ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ, డ్యూటీ ఫ్రీ ఉంటాయి. అండ్ ఆల్సో బయట సూపర్ మార్కెట్స్ లో బియర్స్ అమ్ముతారంట. అవన్నీ కూడా జనరల్ గా అయితే ఆల్కహాల్ ఉండదంట, వాళ్ళు మీకు చెప్పరంట. ఈ గవర్నమెంట్ లిక్కర్ షాప్ అయితే ట్యాక్సెస్ కంట్రోల్ చేయాలి కాబట్టి వాళ్ళు కొన్ని షాప్స్ రన్ చేస్తారు. సో ఈ ఏరియా అయితే మొత్తం అన్ని కూడా షాప్స్ అండ్ డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆఫీస్ బిల్డింగ్స్ టైప్ లో. మంచిగా అసలు డెవలప్ అయి ఉంది.
ఐస్లాండ్ అయితే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ పోలీసులు కూడా వెపన్స్ క్యారీ చేయరంట. అండ్ రీసెంట్గా వాళ్ళు లోకల్ పీపుల్కి తెలియట్లేదు అనేసి క్యాపిటల్ సిటీలో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అండ్ టిక్టాక్ అకౌంట్ స్టార్ట్ చేశారంట. సో జస్ట్ ఫన్ వేలో లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవడానికి. ఇదైతే రేక్యావిక్లో మెయిన్ హై స్ట్రీట్ అంట. చాలా షాప్స్ అండ్ రెస్టారెంట్ బార్స్ అన్ని కూడా చాలా ఉంటాయి. అటువైపు ఒకటి కనిపిస్తుంది కదా బారు, లోకల్ బీర్ కూడా అక్కడ దొరుకుతుందంట. అండ్ ఈ స్ట్రీట్ అయితే బేసికల్లీ వైకింగ్స్ నేమ్ చేశారనే చెప్పుకోవచ్చు. సో వెనకట్ల కార్స్ అయితే కనిపిస్తున్నారు కదా, లోకల్ పీపుల్ అయితే జనరల్గా హాంగ్ చేయరంట. బట్ టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళే కొంచెం ఎన్నో అయిపోయి హాంగ్ చేస్తారంట. లోకల్ పీపుల్కి అది నచ్చదంట. సో మనం లోకల్ కస్టమ్స్ కూడా కొంచెం రెస్పెక్ట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే ఒక స్ట్రీట్లో ఉన్నాం. ఇదైతే గే స్ట్రీట్ అనేసి నేమ్ చేశారంట లోకల్ కమ్యూనిటీ అండ్ ఆల్సో గవర్నమెంట్. ఓన్లీ గే కమ్యూనిటీ ఆగస్ట్ లోనే సెలబ్రేట్ చేయకుండా ప్రతి మంత్ కూడా సెలబ్రేట్ చేయాలి మనం అనేసి ఈ స్ట్రీట్ మొత్తం మన కింద కనిపిస్తుంది కదా, పెయింట్ వేశారు ఆ కలర్స్ తో. అండ్ ఐస్లాండ్ కల్చర్ అయితే వెరీ ఓపెన్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా దీని ఆపోజిట్ మనకి రేక్యావిక్ లో వెరీ ఫేమస్ చర్చ్ కూడా ఉంటుంది అనమాట. జనరల్ గా చాలా టూరిస్టులు ఈ ప్లేస్ ని విజిట్ చేస్తారు. మంచిగా మనం కాఫీ గానీ, ఒక పాయింట్ ఆఫ్ బీర్ గానీ, ఫుడ్ గానీ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఆల్సో సెక్స్ ఈక్వాలిటీ రిప్రజెంట్ చేస్తూ ఈ స్ట్రీట్ ని అయితే పర్మనెంట్ గా గే స్ట్రీట్ అనేసి నేమ్ చేశారు. ఈ స్ట్రీట్ మొత్తం మోస్ట్లీ రెస్టారెంట్స్ అండ్ కెఫేస్ ఉన్నాయి. చాలా మంది మంచిగా సన్లైట్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. క్యాపిటల్ సిటీలో అయితే 2 పెరేడ్స్ వెరీ ఫేమస్ అంట. ఈ గే పెరేడ్ ఒకటి ఆగస్ట్ లో జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఒక స్లట్ పెరేడ్ అనేసి కూడా జరుగుతుంది. అదైతే ఉమెన్ జెండర్ ఈక్వాలిటీ రిప్రజెంట్ చేస్తూ స్లట్ వాక్ అయితే చేస్తారంట. ఆర్ట్ మ్యూజియంస్ అండ్ గ్యాలరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి క్యాపిటల్ సిటీలో. అండ్ జనరల్ గా మనం ఇక్కడికి వచ్చేటప్పుడు సూవెనీర్స్ టైప్ లో ఏమైనా కొనుక్కుంటాం కదా, అవి కొనుక్కోవాలంటే ఇలా మ్యూజియంస్ కానీ ఆర్ట్ గ్యాలరీస్ కానీ సజెస్ట్ చేస్తారు. అటు కొంచెం రీజనబుల్ ప్రైస్కే వెరీ యూనిక్ ఐటమ్స్ దొరుకుతాయంట. ఐస్లాండ్ లో జనాలు అయితే వెరీ క్రియేటివ్ ఉంటారంట. అండ్ ఆల్సో మన ఏ స్పోర్ట్ గానీ ఏదైనా చెప్పినా సరే మేము కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అనేసి ఛాలెంజ్ చేస్తారంట. ఎందుకంటే కైండ్ ఆఫ్ వాళ్ళకి వైకింగ్ ఆరిజిన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేయరన్నమాట. ఇలాంటి సీన్ అయితే నేను లైఫ్ లో ఎప్పుడు చూడలేదు. మిడిల్ ఏజెస్ లో ఉన్నట్టుంది.